హలో హాయ్, వెల్కమ్ టు మా అనసూయ కిచెన్. ఈరోజు నేను కొబ్బరితో మొతకాలు చూపిస్తాను. అదే అండి, మన గణేష్ చవితి వస్తుంది కదా దగ్గరలోకి, దానికోసం ముందే చూపిస్తున్నాను. హట్ మామ్స్ అన్నమాట. ఇవి మొతకాలు చేసుకోనికే ఇట్లా దీంట్లో కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ రుద్ది దీని లోపల పెట్టి రెండు పక్కల పెట్టి ఇట్లా గట్టిగా దగ్గర కానీ తీసేస్తే మొతకం వస్తుంది. అదే అన్నమాట. అయితే నేను బర్ఫీ కూడా చేసుకోవచ్చు, కానీ మోతకాలు చూపిస్తాను నేను. ఇప్పుడు కొబ్బరి చాలా ఉంది మా ఇంట్లో, కొబ్బరికాయలు కొట్టినాము. శ్రావణ మాసం కదా, అందుకని ఈరోజు నాగుల పంచమి. అసలు నాగుల పంచమి అయితే నేను రెండు మూడు కొబ్బరికాయలు కొట్టినాను. దానికి ఇది ఒక కొబ్బరికాయ మీద సగం చిప్ప తీసుకున్నాను. అయితే ఇది 3/4 భాగం 3 కప్పులు ఉంది ఈ కొబ్బరి పొడి. 1 కప్పు చక్కెర తీసుకున్నాను. మళ్ళా కొద్దిగా కలర్ వేసుకుందాం. ఆరెంజ్ కలర్ వేస్తా. ఇంకోటి చాలా ఈజీ, దీనికి నెయ్యి అవన్నీ ఏం అవసరం లేదు. కొద్దిగా ఇది ఇలాచి పౌడర్, ఇంతే. ఏమన్నా వేసుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఏం వేయకుండానే చేస్తాను. నెయ్యి ఏం అవసరం లేదు. కొబ్బరిలోనే కొబ్బరి నూనె ఉంటుంది కదా, దాంతోనే మంచిగా ఉడుకుతుంది చక్కెర ఇది కలిపి పెడితే. అయితే నాకు చాలా కొబ్బరి ఉన్నది. చాలా కొబ్బరి ఉన్నప్పుడు ఇట్లా మనం ఏమైనా చేసుకోవచ్చు వేరే. అయితే ఇది కొంతనేమో మొతకాలు చేస్తాను, ఇంకా కొంతనేమో కట్లెట్స్ చేస్తాను. ఇక్కడ గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా ఇది ఉంది కదా, ఇది కొంచెం పాత కొబ్బరి. ఇది నూనె చేస్తాను. ఒట్టిగా బూజు పట్టి పడేసే బదులు నూనె చేసుకోవచ్చు, నూనె కూడా చేయొచ్చు. అది వేసిన తర్వాత ఇది గ్రైండ్ చేసేసి ఈ ఉడుకు నీళ్ళు పోసి మెత్తగా రుబ్బేసి ఒక పల్సటి గుడ్డలు వేసి పిండేసి ఫ్రిడ్జ్లో 24 hours ఫ్రిడ్జ్లో పెట్టాలి. నీళ్ళు, కొబ్బరికాయ పాలు పెడితే మీద అంతా ఇట్లా మీగడలాగా వెన్నలాగా పైన అంతా కడుతుంది, కింద అంతా వాటర్ వచ్చేస్తుంది. అప్పుడు మనం దాన్ని మిద్ది అంతా తీసి వెన్న తీసినట్లు తీసి ఒక గిన్నెలో వేసి పొయ్యి మీద ఉడకబెడితే నూనె వచ్చేస్తుంది. అంతే, చాలా ఈజీ. నూనె చేసుకుంటాం కూడా. అయితే నేను 3 రకాల కోసం చేసుకున్నాను. ఇది నూనె కోసం, ఇదైతే మోదకాల కోసం, ఇదైతే కట్లెట్ కోసం. కొబ్బరి కట్లెట్ చాలా బాగుంటుంది. ఈ మధ్యన కొబ్బరి బాగా తినాలని చెప్తున్నారు కదా డాక్టర్లు, అందుకోసం నేను అందరికీ చూపిస్తున్నాను. అందరు చేసుకొని తిని చూడండి కొబ్బరిలు. ఎందుకంటే దేవుళ్ళ కాడ బాగా కొబ్బరికాయలు కొట్టుకుంటాం కార్తీక మాసం కానీ, ఇప్పుడు శ్రావణ మాసం కానీ. ఆ కొబ్బరిలన్నీ పడేసుకోకుండా, వేస్ట్ చేసుకోకుండా మీరు తినొచ్చు, మీ పిల్లలకి పెట్టవచ్చు. కట్లెట్ ఎలాగంటే ఇది మెత్తగా ఇలాగే గ్రైండ్ చేసుకోవాలి. ఇదైతే తురిమిన నేను మోదకాల కోసం. ఇదైతే మెత్తగా దీంట్లో గ్రైండ్ చేసుకొని దానికి కాల్చినంత, ఇప్పుడు ఇది 1 కప్పు పేస్ట్ అయింది అనుకోండి, ఇంతంత 2 గంటలంతా శనగపిండి వేసుకోవాలి. శనగపిండి, గరం మసాలా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం, అన్నీ, కొత్తిమీర ఉంటే కొత్తిమీర, గరం మసాలా పొడి, ఉప్పు అన్నీ కలిపి మంచిగా అంతా కలిపేసుకొని ఇంత కట్లెట్ చేసుకొని, ఏమిట్లా అద్దె అవసరం లేదు. మామూలుగా కట్లెట్ చేసి ఒక పెంక మీద కానీ స్పెషల్ ఫ్యాన్ ఉంటుంది కదా, ప్యాన్లో కానీ నూనె వేసి చాలు ఫ్రై చేసుకోవాలి. నిదానంగా చాలు ఫ్రై చేయాలి. తొందర పడితే బాగుండయి కట్లెట్స్. అది కూడా చూపిస్తాను, కట్లెట్ కూడా చూపిస్తాను. ఇప్పుడైతే ఇది పెట్టుకుందాం పొయ్యి మీద. ఒక్కటేసారి నేను 2-3కి ప్రిపేర్ చేసుకుంటాను అన్నమాట. అయితే ఎందుకు, కొబ్బరి చాలా ఉంది కదా, ఇలా చేసుకుందామని ఐడియా చేసిన అనమాట. నేను తినము, కొబ్బరిలు ఎక్కువ యూజ్ చేయము మా ఇంట్లో. అయితే ఇప్పుడు కడాయిలు వేసేసుకొని ఈ 1 కప్పు చక్కెర ఇక కలుపుతూనే ఉండాలి మంచిగా. ఇట్లా కడాయికి వెళ్ళి ఇట్లా విడిపోతుండాలి కలుపుతుంటే. మనం ఎట్లా అంటే పాకం గట్టిగా అవుతుంటుంది కదా, అప్పటి వరకు కలపాలి. కలుపుతుంటే అందులో నూనె కూడా బయటకు వస్తుంది. కొబ్బరి నూనె ఉంటుంది కదా కొబ్బరిలల్లో,
ఆ కొబ్బరి నూనె కూడా బయటకు వస్తుంది. ఇంకా మనకు లడ్డు కానీ బర్ఫీ కానీ, ఇప్పుడు నేనేమో చూపించేది మోతకాలు. బర్ఫీలాగా చేసుకోవచ్చు. ప్లేట్కు ఏముంది, కొద్దిగా నూనె లైట్గా నూనె రుద్దేసుకొని ప్లేట్లు వేసి ఇట్లా మంచిగా నున్నగా చేసి కట్ చేసుకోవాలి చల్లగైనాక. బర్ఫీ అయితే, లడ్డు అయితే గోల్ గోల్గా కట్టుకోవాలి. ఇప్పుడు నేను మోతకాలు చూపిస్తాను, కొబ్బరి మోతకాలు. ఓకేనండి, ఇక కలుపుతూనే ఉండాలి. ఇది కలుపుకుంటా నేను ఇవన్నీ గ్రైండ్ చేసుకుంటాను వేరే వాటి కోసం. ఇంకా దీంట్లో కొంచెం కలర్ కూడా వేస్తాం, ఎందుకంటే కలర్ వేస్తే బాగుంటుంది, కళ్ళకి ఇంపుగా ఉంటుంది అన్నమాట. నేను కలర్ వేయను సాధారణంగా, కానీ కొంచెం మంచిగా కనపడనీకి, తినే వాళ్ళకు అబ్బా తినాలే అనిపించేటట్టు అన్నమాట ఈ కలర్ వేసేది. అందుకే కొంచెం కలర్ కూడా వేసినాను, ఆరెంజ్ కలర్. ఇట్లా కలుపుతూనే ఉండాలి, చిన్నగా పెట్టిపోయి కలుపుతూనే ఉండాలి. జస్ట్ పెద్దగా పెట్టి కలిపేసి మళ్ళీ చిన్నగా చేసేయాలి. ఇది కలుపుతూ కనీసము ఒక 15 నిమిషాలు, అర్ధగంట కలపాలి. ఇట్లనే కలుపుతుండాలి. ఎప్పటి వరకు అంటే లడ్డు వచ్చే వరకు. ఇట్లా చేతిలో పట్టుకొని ఇట్లా అంటే ముద్ద అయ్యే వరకు కలుపుతుండాలి. కలుపుకుంటా నేను గ్రైండ్ చేస్తాను. చాలా టైం పడుతుంది. ఇట్లా కలుపుతూనే ఉండాలి. మంచిగా ముద్ద అయ్యే వరకు కలుపుతుండాలి. చూసిండ్రా ఎంత మంచి కలర్ కనిపిస్తుంది కొబ్బరి, సూపర్ అనిపిస్తుంది కదా. చూడండి ఇప్పుడు దగ్గరకు వచ్చింది. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఒక చెంచా కార్న్ఫ్లవర్ వేసుకోండి. పర్ఫెక్ట్గా కుదిరిన తర్వాత వేసుకోకున్నా పర్వాలేదు. ఇది పాకం చూసుకోవాలి. ఇట్లా కడాయికి వెళ్ళి అంతా ఇట్లా ఇడుస్తుండాలన్నమాట, డ్రై అవుతుండాలి సైడ్కు, అప్పుడు కుదురుతుంది. ఇప్పుడు ఇలాచీల పొడి కొంచెం ఇలాచీల పొడి వేసుకొని, ఇప్పుడు దీనికి నేను నూనె పెట్టుకున్నాను. నెయ్యి కూడా పెట్టుకోవచ్చు, నేనైతే నూనె రుద్దుకున్నాను. ఇది మంచిగా కలిపేసి ఇందులో వేసి సజాయించి ఒక 5-6 గంటల తర్వాత పీసెస్ కట్ చేయాలి. అప్పుడు చల్లగా అయినాక మీకు ఒకటి మోతకం కూడా చేసి చూపిస్తాను పీసెస్ చేసేటప్పుడు. ఇప్పుడు చాలా వేడిగా ఉంది, దీంట్లో వేసి ఒత్తనికి రాదు, అందుకని నేను తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే ఇది మంచిగా కలిపేసి దీంట్లో వేసేసుకుందాం. గ్యాస్ బంద్ చేసి ప్లేట్లు వేసేసుకుందాం. చూడండి, నేను 2 చేతులు వాడవలసి వచ్చింది, అందుకే దీంట్లో ప్లేట్లు వేసేటప్పుడు చూపించలేదు. ఇంట్లోకి వెళ్ళి నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు, నేను వీడియో తీసుకుంటా, నేనే వంటలు చేస్తుంటా. అందుకని నా వీడియో పట్టుకున్న వాళ్ళు వదిలిపెట్టకండి, మీకు చాలా చాలా ఉపయోగపడతాయి. చాలా వేస్ట్ కాకుండా చాలా వెరైటీ అన్నీ చూపిస్తాను. ఇది ఇంకో వీడియో పెడతాను నేను. ఇది గ్రైండ్ చేసుకున్నాను, ఇది ఉడికినంతసేపు ఇది కట్లెట్ కోసం గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇంకోటి ఇదేమో నూనె కోసము కొంచెం వాటర్ ఉప్పుకుని లేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇట్లా అయితే వేస్ట్ కాకుండా ఇలా ఈ కొబ్బరి పాలు తీస్తాం కదా, ఇప్పుడు గుడ్డలేసి పిండి ఫ్రిడ్జ్లో పెడతాను. కొబ్బరి నేను ఉడకబెట్టేటప్పుడు కూడా చూపిస్తాను మీకు. అయితే ఈ కొబ్బరి పాలతోని చాలా రకరకాలు చేయొచ్చు. పరమాన్నం చేయొచ్చు కొబ్బరి పాలతోని, కొబ్బరి రైస్ చేయొచ్చు, కొబ్బరి పాల రైస్ చేయొచ్చు, బిర్యానీ. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పరమాన్నము, కొబ్బరి పాల బిర్యానీ, పెరుగు చేయొచ్చు. పెరుగు వీడియో కూడా ఉంది నా వీడియోలల్లో, దీంతో పెరుగు చేసుకుంటాము ఈ కొబ్బరి పాలతోని. చాలా బీరకాయ కూరల, సొరకాయ కూరలలో వేసి కూడా వండుకోవచ్చు, చాలా కమ్మగా ఉంటుంది. నేనైతే వేస్ట్ కాకుండా నూనె చేసుకుంటున్నా, కొంత నూనె చేస్తున్నా, కొంత కట్లెట్ చేసుకుంటున్నా, కొంత బర్ఫీ మోతకం కూడా చేసుకుంటా దీంతోనే. ఇది చల్లగా అయినాక దీంట్లో వేసి మోతకం చేస్తా. ఇన్ని రకాలు చేస్తున్నా కొబ్బరితోని, మీరు కూడా తప్పకుండా చేసుకోండి. నా వీడియోలు ఫాలో అవ్వండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్త వీడియో పెట్టగానే మీకు వస్తుంది. ఇప్పుడు చాలా ఉపయోగపడతాయి మీకు. దసరా, దివాళీ, గణపతి ఇది వస్తుంది కదా, గణపతి దేవునిది
గణపతి పండుగ కూడా వస్తుంది కదా, దానికి కూడా చాలా ఉపయోగపడతాయి. అందుకని నా వీడియోలు తప్పకుండా చూడండి. చూసిన వాళ్ళు లైక్ పెట్టండి, ఒకటి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ పెట్టండి. ఓకేనా అండి? బాయ్ అండి. చాలా మంచిగా ఇది కనీసము 5-6 గంటలు ఆరాలి, అప్పుడే కట్ చేస్తే బిల్లలు రాదు, ఇచ్చుకపోతుంది. అందుకని నేను తర్వాత బిల్లలు కట్ చేసేటప్పుడు కూడా చూపిస్తాను. 5-6 గంటలు వెయిటింగ్ చేయాలి. ఓకేనండి? ఓకే బాయ్. చూడండి, నేను ప్లేట్లకి వెళ్ళి తీసేటప్పుడు మర్చిపోయినా వీడియో తీయడానికి. ఇలా వస్తుంది అన్నమాట కొబ్బరి స్వీట్. ఇదే కొంచెము తడితడిగా ఉన్నప్పుడు దాంట్లో వేసి మోదకాలు కూడా చేసుకోవచ్చు. ఇదే విధంగా చాలా బాగుంటుంది. నేను ప్లేట్లో వేసి చూపించినాను, అదే ఇది కట్ చేసిన బిల్లలుగా. చాలా బాగా వచ్చింది కదా, మీకు నచ్చింది అనుకుంటా. తప్పకుండా చేసి చూడండి, ట్రై చేయండి. మీకు ఫస్ట్ టైం చేసేటోళ్ళు ఒక స్పూను కార్న్ఫ్లోర్ వేయండి, విరిగిపోకుండా వస్తుంది బిల్లలు. కానీ ఎంబడే మనం వేసిన తర్వాత ఎంబడే ఇట్లా మంచిగా రాదు బిల్లలు. కనీసం ఒక 5-6 గంటలు ఆరాలి. ఆరిన తర్వాత కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే కట్ చేయాలి. ఆరిన తర్వాత కట్ చేస్తే ఇట్లా వస్తుంది. ఓకేనండి, అందరు చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. కొబ్బరికాయలు బాగా దేవునికి కొట్టినప్పుడు, బాగా ఇంట్లో కొబ్బరికాయలు ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టండి మీ పిల్లలకు. మంచిగా ఖుషీగా తింటారు రోజు ఒక పీసు పిల్లలు. నా వీడియో నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ పెట్టండి ప్లీజ్ అండి. ఒక లైక్ పెట్టండి, మీ లైక్ చాలా నాకు సపోర్ట్గా ఉంటుంది. ఓకేనండి? ఓకే బాయ్. బాయ్ అండి, బాయ్.